నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. అంబేద్కర్ సర్కిల్లో ఉన్న గుంతలను తూతు మంత్రంగా పూడ్చిన అధికారులు తక్షణమే రోడ్డు మరమ్మతులను నాణ్యతతో చేపట్టాలని సిపిఐ ఏఐఎస్ఎఫ్ డిహెచ్పిఎస్ రైతు సంఘాల డిమాండ్. బుధవారం సిపిఐ ఏఐఎస్ఎఫ్ డిహెచ్పిఎస్ రైతు సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండలం కార్యదర్శి ఎం గోపాల్, ఏఐఎస్ఎఫ్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ ఈరేష్, రైతు సంఘం మండల అధ్యక్షుడు తాయినా, డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు ఓంకార్ స్వామి మాట్లాడుతూ కొసగి ప్రధాన రోడ్ల నిర్మాణ మరమ్మతుల కోసం మంజూరైన నిధులను, రోడ్లను మరమ్మతులు చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏఐఎస్ఎఫ్ ఏఐటియుసి రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం రోజు గుంతలను పూడ్చడానికి అంబేద్కర్ సర్కిల్ ఆవరణంలో ఉన్న ప్రజలతో, దుకాణదారులతో విరాళ సేకరణ చేపట్టడంతో అదే రోజు అధికారులు అప్రమత్తమై సాయంత్రం తూతు మంత్రంగా నాణ్యత చేపట్టకుండా 2 రోజుల్లోనే వర్షానికి కొట్టుకుపోయేలా కంకర మట్టిని తీసుకుని వచ్చే గుంతలు పూడ్చారని మండిపడ్డారు. ముఖ్యంగా ఈరోజు సిపిఐ పార్టీ మరి అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ రైతు సంఘం డిహెచ్పిఎస్ పద సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. ముఖ్య ఉద్దేశం అంటే మన సోమవారం రోజున అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని రోడ్లు గుంతలు పడ్డామని దానిపైన ప్రతి షాపు విరాళం సేకరించడం జరిగింది. మరి ఆ విరాళంలో కూడా చాలామంది స్పందించినారు. మరి వాళ్ళు కూడా 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 500 వేసినారు. మరి ఆ అమౌంట్ కూడా దాదాపు 3,000 అయింది. ఆ అమౌంట్తోనే మేము ఈ అంబేద్కర్ సర్కిల్ ముందు చాలా గుంతలు ఉన్నవి. ఆ గుంతలు పూడ్చాలని దానిపైన మేము ఆ రోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. మరి మేము ప్రోగ్రాం అయిన తర్వాత ఇక్కడ ప్రభుత్వ అధికారులు మరి ప్రజాప్రతినిధులు మాకు తెలియదు, కానీ అక్కడ వాళ్ళైతే చిన్న ప్యాచ్లైతే గుంతడం జరిగింది. అలా కాకుండా కోసి గ్రామంలో చాలా చోట్ల మొన్న వర్షానికి గుంతలు పడినవి. మరి అదేవిధంగా కోసి మండలం ఉన్న గ్రామాల్లో రోడ్లు కానీ, తర్వాత ఇళ్ళు ముందున్న కాలువలు కానీ అలాంటివి దెబ్బతినడం జరిగింది. ఇలా కాకుండా పూర్తిగా జనాలకి మరి 2 వీలర్కి, వాహనాలకి ఉపయోగపడేటట్లా రోడ్లు మరమ్మతులు చేయాలని పైన మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎం గోపాల్, సిపిఐ పార్టీ మన సెక్రటరీ రైతు సంఘం తాలూకా అధ్యక్షులు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మొన్న సోమవారం రోజున రోడ్డు తీసుకేసి కలెక్షన్ చేసినాము. ఆ గుంతులు చూడలేక చాలామంది బైక్ల మీద కింద పడుతుంటే మామ చూడలేక రోడ్డు తిరిగేసి ఆ రోడ్లు వేయాలనికేసి అనుకున్నప్పుడు ఎవరెవరు పంచాయతీ ఆఫీసులు వేసారు, ఇంకొకరు ఎవరు వేసారో తెలియదు. మనం వేయాలనిక అనుకున్నప్పుడు అక్కడ వేసినారు. అవే రోడ్లు ఇంకా బాగా వేయాలనికేసి మేము కోరుతున్నాం. ఇంకొకటి అక్కడ ఉత్తిపాకాడు కూడా చాలా డేంజర్ ఉంది. అది కూడా కొద్దిగా సిమెంట్ కంకర వేసి రేపు పొద్దున్న జీవులు కానీ ఆటలు కానీ ఫోన్లకు బాగుంటుందా? ఈ స్కూల్ పిల్లలు కూడా చాలా మంది పోతున్నారు ఆటలకి, దానికి వచ్చేదానికి. అట్లా అవి వేయాలని వేసి సిపిఐ పడ్డన నేను కోరుతున్నాను. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఒకటే. గత సోమవారం రోజు ప్రజా సంఘాలు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరి రోడ్లు గుంతలు పూడ్చాలని చెప్పేసి అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో మరి విద్యార్థులను
అలాగే ప్రజా సంఘ నాయకులను అందరం కలుపుకొని విరాళాల సేకరణకు ప్రోగ్రాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి విరాళాల సేకరణలో ప్రజలు అంగిళ్ళతో పాటు అంగిట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించి 10, 20, 500 దగ్గర దాదాపు మరి సర్కిల్ కాడ నుంచి ఎల్లం పాదాల దగ్గర వరకు షాప్ టు షాప్ తిరగడం జరిగింది. అందులో భాగంగానే 3,500 రూపాయలు నిధులు సమకూర్చడం జరిగింది. ఆ నిధులతోనే ఆ గుంతలు పూడ్చాలని చెప్పేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనుకున్నాం. కానీ అంతలోపే మరి ప్రభుత్వ అధికారులు స్పందించి అక్కడ ఉన్నటువంటి గుంతలను నామపూర్తంగా మరి మట్టిగా తీసుకొచ్చేసి ఆ గుంతలు పూడ్చడం జరిగింది. దీనిపై మేము వాళ్ళు స్పందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాకపోతే మరి నామపూర్తంగా కాకుండా మరి ప్రత్యక్షంగా రోడ్లు మరి మరమ్మతులు చేపట్టాలా. అలాగే మన కోసిగిలో ఉన్నట్టే కాదు వివిధ గ్రామాల్లో కూడా గుంతలతో మరి ప్రజలు నిత్యం మరి వాహనదారులు అల్లాడిపోతున్నారు. తక్షణమే అధికారులు నామపూర్తం కాకుండా మొత్తంగా మరి రోడ్ల నిర్మాణం చేపట్టాలా. లేని రోడ్లు కూడా మరి ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులకు మరి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఈరేష్, ఏఐఎస్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు.